అందరికీ ప్రైజ్ ది లార్డ్. గత క్లాస్లో మనము తెల్లని మెట్లలో వచ్చే రాగాలను గురించి నేర్చుకున్నాము. అదేవిధంగా తెల్లని మెట్లలో ఒక్కొక్క నల్లని మెట్టు వచ్చే రాగాల గురించి నేర్చుకున్నాము. ఆ యొక్క రాగాల గురించి మరి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడని వారంటూ చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము ఓన్లీ నల్లని మెట్ల గురించి వచ్చే రాగాల గురించి నేర్చుకుందాము. గత క్లాసులలో మరి ఎన్నో రాగాల గురించి మీకు నేర్పిస్తూ వచ్చాను, వాటన్నిటిని డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడని వారంటూ చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మరి మీకు తెలియజేసేది ఏమంటే, అనేక మంది ఈ యొక్క వీడియోలు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఆ యొక్క ఛానల్ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది నొక్కి పక్కన గంట నొక్కినట్టయితే మీరు అనేకమైన నోటిఫికేషన్ పొందుకొని వీడియోల ద్వారా అనేక విషయాలు నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా ఒక థమ్స్అప్ బటన్, లైక్ బటన్ నొక్కినట్లయితే అనేకులకు ఈ యొక్క వీడియోలు చేయడానికి చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ చూసే ముందు లైక్ చేయాలని, షేర్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉంటున్నాను. అనేకులకు ఈ వీడియోలు చేరి వాళ్ళు కూడా నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. మీరు ఆన్లైన్లో క్లాసులు నేర్చుకున్నా కూడా ఇంత వివరంగా ఎవరు మీకు చెప్పరు. ఆ విధంగా మీరు నేర్చుకోవాలనే భారంతోనే ఒక వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఈరోజు మనము షార్ప్ కీస్ గురించి మాత్రమే నేర్చుకున్నాం. అంటే బ్లాక్ కీస్, 5 బ్లాక్ కీస్ ఉంటాయి. సి షార్ప్, డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, ఏ షార్ప్. ఇక బ్లాక్ కీస్లలో వచ్చే రాగాలను గురించి మాత్రమే నేర్చుకుందాము. ఇక బ్లాక్ కీస్లలో వచ్చే రాగాలు వచ్చేసి మనకి ఫస్ట్ వన్ శుద్ధ సావేరి రాగం. సారీ మా పద సద ప మరి సరి మ పద సద ప మరి స. శుద్ధ సావేరి రాగం 29వ మేళకర్త రాగం. ఇది శంకరాభరణ రాగం నుండి వచ్చింది మనకి. కాబట్టి సరి మ పద సద ప మగ స. విధంగా మీకు బ్లాక్ కీస్లలోనే వచ్చే రాగం, సి షార్ప్ నుంచి సి షార్ప్ వచ్చే రాగం ఏంటిది అంటే శుద్ధ సావేరి రాగం. నెక్స్ట్ వన్ వచ్చేసి శుద్ధ సన్యాసి రాగం, శుద్ధ ధన్యాసి రాగం. డి షార్ప్ నుంచి డి షార్ప్ వరకు వస్తుంది. దీని రాగాలు వచ్చేసి సగమ పనిస, సగమ పనిస సని ప మగ స, సగమ పనిస సగమ. సగమ పని సని ప మగ స సరి. ఆ విధంగా డి షార్ప్ నుంచి డి షార్ప్ వరకు వచ్చే రాగం ఉంది అంటే శుద్ధ ధన్యాసి రాగం. సగమ 22వ మేళకర్త రాగం. ఇది కరహర ప్రియ రాగం నుండి వచ్చిందనమాట. శుద్ధ ధన్యాసి రాగం. సగమ సగమ పని సని ప మగ స, సగమ పని స. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు వచ్చే రాగం మోహన రాగం. మనకందరికి తెలిసిందే మోహన రాగం. సరిమ పని సరిగా పదస, సరిగా ఓకేనా, సరిగా పదస సద ప మరస సరి గా పప. సరిగా పద సద పగరి సరిగా పద స.
మనకి ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వరకు వచ్చేది. ఇవి 5 మెట్లే ఉంటాయి కాబట్టి అన్ని రాగాలు జన్య రాగాలే. జనక రాగాల నుంచి వచ్చిన రాగాస్ని జన్య రాగాస్ అంటాం. 5 స్వరాల్లో ఉంటాయి, 6వ స్వరం మరలా వస్తుంది. ఆ విధంగా మనకి ఫస్ట్ రాగం వచ్చేసి శుద్ధ సావేరి రాగం. సరి మ పని స పద స సద పం మరి స సరి. సెకండ్ వన్ వచ్చేసి శుద్ధ ధన్యాసి రాగం. సగమ పని స సద. థర్డ్ వన్ వచ్చేసి మోహన రాగం. మోహన రాగం అనేది హరికామోజి రాగం నుంచి వచ్చింది. ఇది కూడా 28వ మేళకర్త రాగం నుంచి వచ్చింది. సరిగ పదస సరిగ పదస సద పగరి స. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి జీ షార్ప్ నుంచి జీ షార్ప్ వరకు వచ్చేసి మధ్యమావతి రాగం. 22వ మేళకర్త రాగం. చాలా యొక్క సినీ రంగంలో వాడబడే రాగం మధ్యమావతి రాగం. ఈ రాగం కరహరప్రియ రాగం నుండి వచ్చింది. సరిమ పనిస, ఇది కూడా సరిమ పనిస. సరిమ సరిమ పనిస సరి సరిమ పనిస సరిమ పనిస. ఇది మధ్యమావతి రాగం. జీ షార్ప్ నుండి జీ షార్ప్ వరకు వస్తుంది. సస ససరి రి మమ పప ని సస సస ని పప మమ సరి మ పని ని సస. ఆ విధంగా మనకి జీ షార్ప్ నుంచి జీ షార్ప్ వరకు వచ్చే రాగం అన్ని నల్లటి మెట్లలో మధ్యమావతి రాగం. సరే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ షార్ప్ నుంచి ఏ షార్ప్ వరకు వచ్చే రాగం హిందోల రాగం. ఇది నటభైరవి రాగం నుంచి వచ్చింది. 20వ మేళకర్త రాగం. హిందోల రాగంలో మనకి సగమ ధనిస అనే అక్షరాలు వస్తాయి. సగమ 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 ధనిస సనిద సనిద మగ స మగ స సగమ. సగమ సనిస సనిద మగ స. ఆ విధంగా మనకి ఏ షార్ప్ నుంచి ఏ షార్ప్ వరకు వచ్చే రాగం హిందోల రాగం. ఈ విధంగా మనము 5 నల్లని మెట్లలో అన్ని షార్ప్ కీస్ని బ్లాక్ వైట్కి ఒకటి కూడా మనం టచ్ చేయము. ఇవి జన్య రాగాలు అంటారు. 5 స్వరాలే ఉంటాయి కాబట్టి జన్య రాగాలు అంటారు. జన్య రాగాల్లో మనకి 5 స్వరాలే వస్తాయి, 6వ స్వరం మళ్ళీ రిపీట్ అవుతుంది. మనకి తెల్లని మెట్లలో వచ్చే రాగాలు 7 స్వరాలు ఉంటే 8వ స్వరం ఏ విధంగా వస్తుందో సరిగమ పదనిస. ఆ విధంగా ఈ విధంగా 5 మెట్లలోని మళ్ళీ మెట్టు మరలా స్కేల్ ఆరంభమవుతుంది అనమాట. ఆ విధంగా షీ షార్ప్ నుంచి షీ షార్ప్ వరకు వచ్చే రాగాన్ని శుద్ధ సావేరి రాగం అంటారు. 29వ మేళకర్త రాగం. శంకరాభరణ రాగం నుంచి వస్తుంది. సరిమ పదస సరిమ సరిమ పదస సరిమ పదస. నెక్స్ట్ వన్ వచ్చేసి శుద్ధ ధన్యాసి రాగం. డి షార్ప్ నుంచి డి షార్ప్ వరకు వస్తుంది. సగమ పనిస సగమ పనిస సని పమనిస సగమ.
శుద్ధ ధన్యాసి రాగం. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి మోహన రాగం. సరిగా పదస సరిగా పదస సరిగా పదస సరి సరి సరిగా పదస. ఆ విధంగా మోహన రాగం 28వ మేళకర్త రాగం హరికాంబోజి రాగం నుంచి వచ్చింది. నెక్స్ట్ జీ షార్ప్ నుంచి జీ షార్ప్ వరకు మనం చూసినట్లయితే మధ్యమావతి రాగము 22వ మేళకర్త రాగం కరహరప్రియ రాగం నుంచి వచ్చింది. ఇది సరిమ పనిస సరిమ సరిమ పనిస సని పరిస సరి మరిస సరిమ పనిస సరిమ 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 పనిస మధ్యమావతి రాగం చాలా ఫేమస్ రాగం. లాస్ట్ వన్ వచ్చేసి మనకి హిందోల రాగం ఏ షార్ప్ నుంచి ఏ షార్ప్ వరకు వస్తుంది. సగమ ధనిస సగమ ధనిస సగమ ధనిస సనిద సనిద మగస సగమ మద సనిద. ఇది హిందోల రాగం 20 మేళకర్త రాగం ఘటభైరవి రాగం నుంచి వస్తుంది. ఆ విధంగా మనము ఓన్లీ బ్లాక్ కీస్ని యూజ్ చేసుకొని 5 రాగాలు ప్లే చేసుకోవచ్చు. సి షార్ప్ నుంచి సి షార్ప్ వచ్చేసి శుద్ధ సావేరి, డి షార్ప్ నుంచి డి షార్ప్ వచ్చేది శుద్ధ ధన్యాసి, ఎఫ్ షార్ప్ నుంచి ఎఫ్ షార్ప్ వచ్చేది మోహన రాగం, జీ షార్ప్ నుంచి జీ షార్ప్ వచ్చేది మధ్యమావతి రాగం, అదేవిధంగా ఏ షార్ప్ నుంచి ఏ షార్ప్ వచ్చేది హిందోల రాగం. ఈ విధంగా మరి గత క్లాస్లో వైట్ కీస్లలో వచ్చే స్కేల్ గురించి నేర్చుకున్నాం. గత క్లాస్లో వైట్ కీస్తో పాటు ఒక్క బ్లాక్కి వచ్చే స్కేల్ గురించి నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఓన్లీ బ్లాక్ కీస్లో వచ్చే రాగాల గురించి నేర్చుకుందాం. మీరు ఈ విధంగా ఈ రాగాలను గుర్తుపెట్టుకున్నట్టయితే బ్లాక్ కీస్లలోనే ఆ యొక్క రాగాల్లో మీరు ప్లే చేసుకోవచ్చు, ఈజీగా ఉంటుంది. ఆ విధంగా ఈ యొక్క 5 రాగాలను చూసి రాసి నేర్చుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ఈ విధంగా మీరు ఈ యొక్క ఛానల్ను మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే ఇక ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన పాఠాలు ఇందులో నేర్చుకుంటారు. ఈ యొక్క కీబోర్డ్లో రాగాల గురించి, క్రిస్టమస్ సాంగ్స్ గురించి, అదేవిధంగా కీబోర్డ్ బేసిక్స్ గురించి, i500 కీబోర్డ్ గురించి, i455 కీబోర్డ్ గురించి కూడా మీరు అనేకమైన లెసన్స్ ఈ యొక్క ఛానల్ ద్వారా నేర్చుకుంటారు. ఈ యొక్క ఛానల్ను చూడడం మాత్రమే కాకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులు నేర్చుకోవడానికి మీ వంతు మీరు ఫార్వర్డ్ చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. కాబట్టి చూసి వెళ్ళిపోవడం మాత్రమే కాకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే చేసినందుకు నాకు మరి ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ యొక్క సపోర్ట్ ఎంతో అవసరమని కోరుతూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్రైజ్ ద లార్డ్.